ఎందుకు ఆ మాటలు నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు బతుకు? అది ఏ పార్టీ నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఆడనమ్మగనా ఏంటి నువ్వు? అదే అంటున్నా, ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు, ఎందుకు థర్డ్ క్లాస్ పనులు? అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటే మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది రాజేంద్ర నగర్లో. రాజేంద్ర నగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే, ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నోడు కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ, మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం, ఆయన నాడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాద్ అన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన? All I'm saying is, see, the Speaker of the Telangana Legislative Assembly is under tremendous pressure from Mr. Rahul Gandhi. Rahul Gandhi is joke of a leader. On the one hand, he flaunts the Constitution of India. He continues to maintain that he is the savior, the vanguard of Constitution of India. And he also talks about defections and how automatic disqualification should be brought in. न्याय पत्रा करके दिखा के बात कर रहे थे यहीं पे तेलंगाना में. And he is such a big joker that today his own party and his own speaker, अरे यहाँ पे टीआरएस के एमएलए जीतते हैं, उसको आप उठा के ले जाके कांग्रेस का बी फॉर्म देके सिकंदराबाद से पार्लियामेंट लड़ाते हो. उस आदमी को डिस्क्वालीफाई करने में क्या क्या तहकीकात, क्या जांच, इसमें क्या इन्वेस्टिगेशन है? एक अंधे को भी दिख रहा है ना कि एमएलए जीता टीआरएस से, वही एमएलए का इस्तीफा दिए बगैर जाके एमपी लड़ा वो कांग्रेस से. सोचने की क्या चीज़ है इसमें? इसलिए मैं बोलता हूँ राहुल गांधी इज द बिगेस्ट जोकर, एंड सच जोकर्स शुड आंसर द पीपल ऑफ तेलंगाना कि अब क्या चला रहे हो, आप सरकार चला रहे हो, सर्कस चला रहे हो. एक तरफ बोलते हो न्याय पत्रा, इतना अन्याय करते हो तेलंगाना के साथ, और कुछ भी बकवास. शुरू किसने किया ये कल्चर डिफेक्शन का? आया राम गया राम, यही राहुल गांधी की दादी इंदिरा गांधी ने स्टार्ट किया. आया राम गया राम आया कहाँ से? हरियाणा से, आप ही के बदौलत है. उसके बाद में अगर आप देखेंगे तेलंगाना में भी, आंध्र प्रदेश में 2004 में हमारे 26 एमएलए जीत के आए थे, उनमें से 10 को उठा ले गया कांग्रेस, याद होगा आपको. सो इसीलिए हम कह रहे हैं आज जो कांग्रेस पार्टी कर रही है, दिस इज एन असॉल्ट ऑन डेमोक्रेसी, दिस इज एन असॉल्ट ऑन कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, एंड the main perpetrator of this, the criminal mind behind this is Mr. Rahul Gandhi, who is the leader of opposition. He is the main culprit. Because without his consent, without his permission, I don't think the Speaker of Telangana Legislative Assembly has it in him to take such a heinous decision. That's all I would say on this. Thank you. ఎంత దరిద్రం అంటే స్పీకర్ కార్యాలయం ఎట్లా పనిచేస్తుందంటే 10 మంది పిటిషన్లు రిజెక్ట్ చేశారు, కనీసం ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మేము ఆర్డర్ ఇస్తే మేము వెంటనే కోర్టుకు పోతాం, వాళ్ళకి తెలుసు. ఆర్డర్ కాపీ ఇస్తలేరయ్యా, ఏ చెప్పంటావు? అంటే మాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా, ఆర్డర్ కాపీ రావాలి కదా. టీవీలో స్క్రోలింగ్ సరిపోదు, కోర్టుకు పోవాలంటే ఆర్డర్ కాపీ కావాలి, కాపీ ఇస్తలేరు. గంత భయపడుతున్నారు వాళ్ళు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉంటే వారు చెప్పినట్టు 2.5 ఏళ్లలో ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఎందుకు భయం? ఉప ఎన్నికలు రండి, 10 మంది రాజీనామా చేసి రండి, వద్దంటాము మేము. ఎస్ సార్. మర్సర్ అనే ఒక సంస్థ ఉంది బ్రదర్, వరుసగా 6 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అని ఒకటి జరుగుతుంది, అందులో భారతదేశంలోనే 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మున్సిపాలిటీలకు గెలుచుకుంది తెలంగాణ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి అట్లా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రి, కానీ ఆయన పరిస్థితి ఎంత చండాలంగా ఉందంటే 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు తిరుగుతుండ్రో లేదో నాకు తెలియదు. అంటే పాపం ఇవాళ నేను చూసిన మా మున్సిపల్ కార్మికులందరూ ధర్నాలు చేస్తున్నారు. మీరు చూపెట్టారు టీవీలో, లేదు మీ బాధ మీది, కానీ మీరు చూపెట్టే ధైర్యం మీకు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో చూసిన నేను, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమని? ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తక్కువ